వీటెన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం విజయవంతం చేయండి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలోని రామస్వామి గొట్టుపై కొలువైన భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోన్న శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గోవిందమాంబ అమ్మవారి కళ్యాణాన్ని నెల 26న ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రామేశాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, భక్తులు, గ్రామ ప్రజలు ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రహ్మంగారి కళ్యాణం సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అదే రోజు సాయంత్రం స్వామివారి, అమ్మవారి రథ మహోత్సవ శోభయాత్ర ద్వారా కేశవాపూర్ గ్రామంలో ఇంటింటికి దర్శనం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. మంగళ హారతులతో భక్తులు స్వాగతం పలకాలని, స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. కాగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ సప్త వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల 27వ తేదీ గురువారం రోజున ఆలయ దిగువన గల గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో మహా అన్నదాన సమారాధన, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని, దాతలు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ రమేశాచార్యులు పిలుపునిచ్చారు. సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వాహకులు కోరుతూ ఉన్నారు. దాని తర్వాత పల్లకి సేవ, రథోత్సవం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా భాగస్వాములు ఆ దైవ భక్తిలో దేవుడి కృపకు కటాక్షం పొందాలని కోరుతూ అందరికీ నమస్కారం.